ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 9 నియోజకవర్గాల్లో సాగిన పర్యటనలో షర్మిల నేరుగా జగన్తో పాటు స్థానిక వైసీపీ నేతలపై దూకుడుగా విమర్శలు గుప్పించారు. ఆమె టూర్తో జిల్లా కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపించింది. ఇక సీన్ కాలిపోయిందనుకున్న కాంగ్రెస్ సభలు చూస్తూ పడిలేచిన కెరటం గుర్తుకు వచ్చిందంటున్నారు. ఆ జోష్తో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ ఎఫెక్ట్ ఏ పార్టీపై పడుతుందనే చర్చ మొదలైంది. మెగా డిఎస్సి రాలేదు కదా, ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6000 ఉద్యోగాలు ఇస్తాడట. అది కూడా ఎప్పుడు ఇస్తాడట? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు నిద్రపోయారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. అవునా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచారు. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు 6000తో ఒక దగా డిఎస్సి ఇస్తున్నారు. 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే దాని పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? వస్తాయా ఉద్యోగాలు? మొత్తం బిడ్డలంతా నాశనం చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి న్యాయం చేశారు? బటన్ నొక్కుతున్నానంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నాడటమ్మా. మీకు వస్తున్నాయా డబ్బులు? ఏం చెప్పాడు? 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే మైటు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, 2 బిడ్డలకు చొప్పున 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాడు జగనన్న అని చెప్పిన దాన్ని వస్తుందా? ఒక్క బిడ్డకు 15,000 ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? దత్తత ఇచ్చేసుకోవాలా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి జగనన్న? దత్తత ఇచ్చేసుకుందామా? చంపేసుకుందామా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చిత్తూరు జిల్లాలో పర్యటించిన పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి సీఎం జగన్ పై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆయన గారు చెప్పే మాటలు అయ్యేవా చచ్చేవా అని ఎత్తి పొడిచినప్పుడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జగన్ బటన్ పాలిటిక్స్ ని ఎద్దేవా చేస్తూ అన్నిటి రేట్లు పెంచుతూ అకౌంట్లలో చిల్లర వేస్తూ దాని సంక్షేమం అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని షర్మిల చేసిన విమర్శల్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. విభజన ఎఫెక్ట్తో జెండా మోసేవారే కరువైనట్టు కనిపించిన కాంగ్రెస్ లో షర్మిల రాకతో నయా జోష్ కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగటున 1.5% ఓట్లు సాధించింది. అయితే అప్పట్లో నగరి, పీలేరు నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల గెలుపోటముల్ని నిర్ణయించే స్థితిలో ఈ ఓటింగ్ శాతం లేదు. అయితే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు మాత్రం గెలుపోటముల్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. దానికి తోడు అభ్యర్థుల ఎంపిక కూడా కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థులు కనీసం ఎన్నికల ఖర్చు భరించే స్థితిలో ఉండడం కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం ఖాయమంటున్నారు. గత ఎన్నికలు వన్ సైడ్గా జరగడంతో పాటు వైసీపీ పలు సెగ్మెంట్లలో భారీ మెజార్టీ సాధించింది. అయితే ఈసారి ప్రతి ఓటు కీలకమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు కీలకమవుతాయని భావిస్తున్నారు. దానికి తోడు ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ జనానికి తెలిసిన వారే అవడంతో ప్రధాన పార్టీల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల్ని పరిశీలిస్తే ఆర్థికంగా బలమైన వారితో పాటు అధికార ప్రతిపక్ష పార్టీల్లో యాక్టివ్ రోల్ పోషించిన వారు ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కాళహస్తి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ అయిన గురవై నాయుడు కుమారుడు డాక్టర్ రాజేష్ నాయుడు బరిలో దిగారు. ఆయన సతీమణి చైతన్య ఆదికేశవ నాయుడు మనవరాలు. దాంతో కాంగ్రెస్ చీల్చే ఓట్లకు సంబంధించి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్కు బలమైన రాజకీయ నేపథ్యం, ఆర్థికంగా స్థితిమంతుడవడంతో ఈసారి కాళహస్తిలో కాంగ్రెస్ గణనీయంగా ఓట్లు సాధించే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎఫెక్ట్ ప్రధానంగా వైసీపీకే నష్టం చేకూర్చే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. సత్తివేడులో బాల గురవంబాబు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 3% వరకు ఓట్లొచ్చాయి. ఈసారి ఓటింగ్ శాతం 4 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇది టీడీపీ, వైసీపీలకు ఇద్దరికీ ఇబ్బంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 2% ఓట్లొచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజా 2,000 ఓట్లతో గట్టెక్కారు.
ఆమె మెజార్టీ కంటే కాంగ్రెస్ చీల్చిన ఓట్లు ఎక్కువ. ఈసారి నగరి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి రోజాని ఇంటికి పంపిస్తామని సవాలు విసురుతున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడు రమేష్ బరిలో ఉన్నారు. ఆయన మొన్నటి వరకు నారాయణస్వామికి తల్లో నాలుగులా మెలిగారు. అయితే ఈసారి మేనమామని ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయన ప్రభావం వైసీపీపై ఉంటుందని, ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టగలిగే నాయకుడు కావడంతో ఈసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్న నారాయణస్వామి వారసురాలు కృపాలక్ష్మికి గట్టి దెబ్బే అంటున్నారు. ఆ క్రమంలో జీడీ నెల్లూరులో ప్రచారం నిర్వహించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామిని తనదైన స్టైల్లో టార్గెట్ చేసినప్పుడు ప్రజలు స్పందించిన తీరుతో వైసీపీలో గుబులు రేగుతోందట. ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏమిటో తెలుసా? లిక్కర్ బాటల్ మంత్రట. మొత్తం అన్ని కాంట్రాక్టులు ఈయన బినామీలే అట. ఇప్పుడు లిక్కర్ షాపులలో బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, క్యాపిటల్, ప్రెసిడెంట్ మెడల్, డిఎస్సి అన్ని ఈయనయ్యాట కదా. బాగా సంపాదించాడు. అవునా? బాగా సంపాదించాడు. ఎస్సీ, దళితుడు, అంబేద్కర్ శిష్యుణ్ణి అని చెప్పుకుంటాడు కదా. మరి అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఏమిటి? మద్యం అమ్మడమా? అది కూడా కల్తీ మద్యం అమ్మడమా? బయట బ్రాండ్లు ఎక్కడా అమ్మనియారట కదా. మొత్తం అంతా వీళ్ళే తయారు చేస్తారట. అదేమో నాసిరికం మందు. మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే 25% ఎక్కువ మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? లేదు. అయినా అదే మద్యం అమ్మాలి. వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళ ఎంతకు అమ్ముతారో అంతకే కొనాలి. ఎక్కడైనా న్యాయం ఉందా? బయట క్వార్టర్ బాటిల్ 65 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలమ్మా అని చెప్తున్నారు. నిజమేనా? పలమనేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శివశంకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకు స్థానికంగా ఉన్న వైసీపీ అసమ్మతి నేతలు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఆయన వైసీపీ ఓట్లు చీల్చుతారంటున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. పూతలపట్టు నుంచి వైసీపీ సిట్టింగ్ శాసనసభ్యుడు ఎంఎస్ బాబు ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. తమిళ మాల అయిన ఆయన ఆయా సామాజిక వర్గానికి చెందిన ఓట్లని చీల్చుతారని అంటున్నారు. దానికి తోడు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరు తెలుగు మాలలు కావడం వల్ల ఖచ్చితంగా ఎంఎస్ బాబు రెండు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మదనపల్లి నుంచి వైసీపీ నాయకుడైన మల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. చివరి వరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించిన మల్లెల పవన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అన్ని విధాలా బలమైన నేత అయిన ఆయనకి స్థానికంగా పెద్ద సంఖ్యలో బంధుగణం కూడా ఉంది. వైసీపీ, టీడీపీలు మదనపల్లిలో మైనార్టీ అభ్యర్థుల్ని రంగంలోకి దించడంతో పవన్ కి ఒక రకంగా ప్లస్ అవుతుందంటున్నారు. పీలేరులో కాంగ్రెస్ నుంచి సోమశేఖర్ రెడ్డి, చిత్తూరు నుంచి టిక్కారాయల్ అలియాస్ తుకారాం, పొంగనూరు నుంచి మురళీమోహన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. వారి ప్రభావం కూడా వైసీపీకే అంతో ఇంతో నష్టం చేకూరుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే తిరుపతిలో స్థానికంగా పలుకుబడి ఉన్న నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆ సీటుని సిపిఐ కేటాయించడం, అటు చంద్రగిరిలోనూ ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ రెండు చోట్ల భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డిల వారసులు పోటీలో ఉండడం గమనార్హం.